Thanks, Rishan. All the best for your new job. So, new experience, BR Infotech. First, BR Infotech ki raakamunde naaku asalu job opportunity edi chance ledu. I have missed one job opportunity. So, naaku only two options unnai. Either I should get a job or I should die. Okay. Alanti paristhitilo nenu ikkadiki vachanu. Okay. So, BR Infotech is the only hope left in my life. Okay. So, ఖచ్చితంగా నాకు జాబ్ అంటే చాలా పిచ్చి, కానీ ఎలా తెచ్చుకోవాలి అని చాలా ట్రై చేశాను, బట్ రాలేదు. సో అట్ లాస్ట్ ఐ గాట్ ఎ జాబ్, బట్ ఐ హావ్ లాస్ట్ ఇట్. ఓకే. సో బీఆర్ఎన్ ఇన్ఫోటెక్ వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ నాకు 3-4 డేస్లోనే అర్థమైపోయింది. అప్రోచ్ అంతా చూశాక బయట అప్రోచ్కి ఇక్కడ అప్రోచ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు ఇటువంటి అప్రోచ్ని అసలు ఎక్కడ చూడలేదు. అమీర్పేట అక్కడంతా జావా కోచింగ్ అది తీసుకున్నాను సార్, బట్ అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను జావా క్లాస్ అటెండ్ అయింది మినిమం 500 మెంబర్స్ పర్ బ్యాచ్. 500 మెంబర్స్. బట్ ఇక్కడికి వచ్చాక 8 మెంబర్స్, మ్యాక్సిమం 8 to 11. సో ఆ అప్రోచ్ నాకు చాలా నచ్చింది. ఇంకా మంజు సార్ వచ్చేసరికి సార్ నా ఫస్ట్ డే ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత కేర్ అయితే తీసుకున్నారో అసైన్మెంట్స్ గురించి, మళ్ళీ మొన్న అంటే లాస్ట్ డే ఇప్పటి వరకు సేమ్ సార్. ఫస్ట్ డే వచ్చినప్పుడు వర్క్ అసైన్మెంట్ ఇచ్చినప్పుడు చేశారా అని అడుగుతారు. అదే అప్రోచ్ నేను లాస్ట్ ఇక్కడ ఉన్నంత వరకు సేమ్ అప్రోచ్ సార్, ఎక్కడ ఏం చేంజ్ లేదు. ప్రతి డే అప్డేట్స్ తీసుకోవడం వల్ల. సో అప్రోచ్ ఎక్కడ ఎవరు అడగరు సార్, చేసామా లేదా అని ఎవరు అడగరు. బట్ ఇక్కడ అది ఆ డిఫరెన్స్ ఉంది. ఇంకా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క సిస్టమ్ అంటే అసలు ఎక్కడ దొరకదు బయట, బట్ ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా గైడెన్స్, ఇంకా మీరు వచ్చేసరికి రెజ్యూమ్స్ గురించి వాటి గురించి నేను ఎప్పుడు అంత కేర్ తీసుకోలేదు సార్. ఎప్పుడు రెజ్యూమ్ అంటే జస్ట్ కాపీ పేస్ట్ అంతే తెలుసు నాకు. బట్ ఇక్కడికి వచ్చాక రెజ్యూమ్ గురించి మనం 1 వీక్ ఆల్మోస్ట్ 10 days స్పెండ్ చేసాం. సో అది కూడా దానివల్ల కూడా మాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. అండ్ ఫైనలీ ఐ గాట్ ఎ జాబ్ సార్ ఫర్ దట్. ఐ వాస్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చేసింది ప్రతి ఒక్కరికి. తర్వాత కూడా మనం ఒక 1 year హార్డ్ వర్క్ చేస్తే ఇంకా తర్వాత వీ కెన్ గెట్ ఇట్. ఓకే. 2012 పాస్డ్ అవుట్. yes sir, 2012 passed out and 2 years I have wasted sir. డోంట్ వేస్ట్ చేసింది కదా, ఎక్స్పీరియన్స్ ఏంటి? ఐ మీన్ డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది సార్. అంటే 2 years నేను అమీర్పేటలో జావా కోచింగ్ తీసుకున్నాను. యాక్చువల్ నేను కష్టపడ్డాను, బట్ నాకు ప్రాపర్ గైడెన్స్ లేదు, ఎక్స్పీరియన్స్ అంటే వేరే గైడెన్స్ ఏం లేదు. బట్ ఇక్కడికి వచ్చాక అది కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది సార్ గైడెన్స్. అండ్ టెక్నికల్ కూడా ఓకే, ఇట్ వాస్ గుడ్. అంటే ప్రాక్టీస్ అనేది మనకు బయట అయితే దొరకదు సార్. నేను అమీర్పేట అంటే కోచింగ్ తీసుకున్నప్పుడు ఓన్లీ 500 మెంబర్స్ కలిపి ఒక 12 to 15 సిస్టమ్స్ ఉండేది. సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి, ఎవరివరకు అయిపోతుందా సిస్టమ్, ఎప్పుడు దొరుకుతుందని వెయిట్ చేయాల్సి వచ్చేది. బట్ ఇక్కడ 8 hours మనకి సిస్టమ్ ఇచ్చేస్తున్నారు, అది కూడా ఉంది. అండ్ ప్రాక్టీస్ చాలా ఉంటుంది, గైడెన్స్ అండ్ టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వచ్చు. సో నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ అయితే ఇది సార్. నాకు తెలిసి ఈ అప్రోచ్ అసలు ఎవరు ఫాలో అవ్వరు, ఎక్కడ ఉండదు ఖచ్చితంగా, మాత్రం షూర్ సార్. ఓకే. నువ్వు వచ్చినాక ఎంతమంది జాబ్లోకి వెళ్ళారు? నేను వచ్చాక ఆల్మోస్ట్ 2 batches, అంటే ఆల్మోస్ట్ 15 to 16 మెంబర్స్ వెళ్ళారు సార్. 15 to 16. ఓకే. బీఆర్ ఇన్ఫోటెక్ గురించి ఏం సజెస్ట్ చేస్తావు? జాబ్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తావు? జాబ్ రాక ఇబ్బంది పడడం అనేది నేను చూడలేదు సార్. ఖచ్చితంగా అందరికి వచ్చేస్తుంది. జాబ్ గురించి కాకుండా జాబ్ తర్వాత ఎలా అనేది ప్లాన్ చేసుకోవడం బెటర్ సార్ ఇక్కడికి వచ్చాక. బీఆర్ ఇన్ఫోటెక్ గురించి బయట వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తావు? అంటే జాబ్ ఎదుగుతుంటాయి ఇప్పుడు అమీర్పేట, నీలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తావు? ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళమని సజెస్ట్ చేస్తాను సార్. వెళ్ళి ఒకసారి మీతో మాట్లాడితే వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే. ఎనీథింగ్ ఎల్స్? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? టు us జూనియర్స్ అది సార్ చెప్తారు కదా. ఓకే సార్, యాక్చువల్లీ చాలా థ్యాంక్ యూ సార్. ఒకవేళ బీఆర్ ఇన్ఫోటెక్ లేకపోతే ఇప్పటికీ నా స్టేటస్ అన్ఎంప్లాయ్ లానే ఉండేది. నౌ మై స్టేటస్ హస్ చేంజ్ ఫ్రమ్ అన్ఎంప్లాయ్ టు ఎంప్లాయ్. దట్స్ గుడ్. ఎనీవేస్ కంగ్రాట్స్ Thank you, sir. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.